మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ముందుగా సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మొన్నటి రోజున మన మురళీ నాయక్ భారత వీర జవాన్ మృతి చెందడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఆయన మన మధ్యన లేకపోవడం, ఆయన మృతి చెందడం భారతదేశానికి వెన్నుముకలా పోరాడి ఓడిపోలేదు కానీ ఆయన మనలోనే బ్రతికే ఉన్నాడు. భగవంతుడా మనకు ఇలాంటి సందర్భం, ఇలాంటి సన్నివేశం, ఇలాంటి వార్త వినాలని చాలా బాధగా ఉంది. కానీ మన కోసం కాదు, మన దేశం కోసం, మన పిల్లల కోసం, మన భవిష్యత్ భావితరాల కోసం ఆయన చనిపోవడం అనేది చాలా గొప్పదైన విషయం. కానీ ఏ పాపం చేశాడు ఆయన? ఎవరో పాకిస్తాన్ ఇతరుల దేశాల నుంచి మనల్ని చంపేశారు. కానీ ఆయన 25 సంవత్సరాలు పాపం ఆయన ఇంకా పెళ్లి కూడా కాలేదు. తల్లిదండ్రులు పడుతున్న బాధలు చూస్తుంటే ఒక్కొక్క క్షణానికి కళ్ళల్లో నీళ్లు కాదు రక్తం వస్తుంది. అలాంటి సన్నివేశం నిజంగా చూడలేకపోతున్నాం. భారతదేశానికి గర్వించదగ్గ వ్యక్తి మన మురళీ నాయక్ అని చెప్పవచ్చు. కానీ ఇప్పుడు వేలాదిగా తరలి వస్తున్నారు, వేలాదిగా కాదు లక్షలాదిగా తరలి వస్తున్నారు. ఎందుకు? ఆయన భారతదేశానికి ఆయనకు ఒక గొప్పగా ఒక వెన్నెముకలా నిలబడినాడు. కానీ ఈ రోజు మన మధ్యన లేకపోవడం వాళ్ళ తల్లిదండ్రుల యొక్క జీర్ణించలేకపోతున్నారు. కానీ మనలో ఈ రోజు ఆయన బతికే ఉన్నాడనేసి ఈ భారతదేశం కోసం మన వెన్నెముకలా నిలబడతాడు. మరి ఆయన ఇంకొక 10 కాలాల పాటు కాదు, ఆయన చరిత్రలో ఆయన పేరు లిఖించబడి ఉంటుంది. ఆయన తల్లిదండ్రులు ఏ విషయంలోనూ బాధపడకూడదు. నా కొడుకు ఒక మాట చెప్పాడు, నేను చనిపోయేటప్పుడు భారతదేశ జాతీయ జెండా నా మీద కప్పుకొని చనిపోతానని చెప్పాడు. కాబట్టి ఆ మాట ఇప్పటికీ వారి తల్లిదండ్రులు ఉంది. ఆ విధంగా మన భారతదేశానికి ప్రతి ఒక్క పౌరుడు కదలాలి. ఆ విధంగా మన భారతదేశానికి కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మనం ఇంట్లో ఉన్నాం, కానీ సమాజంలో వస్తే చాలా భయంకరంగా ఉంది. అలాంటి వాటిని మనం ఎదుర్కొని మనం ఎప్పుడైతే మన భవిష్యత్ భావితరాల కోసం మురళీ నాయక్ అనే వ్యక్తి మన ప్రతి ఒక్కరికి, ఈ సమాజానికి, భారతదేశానికి ఉదాహరణగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి తల్లిదండ్రులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. మేము కుప్పం పిఎం తాండా గ్రామం నుంచి బయలుదేరి వచ్చాం. మేము అక్కడి నుంచి రావడానికి కారణం మా నాయకుడు, మా బంజారా జాతి బిడ్డ మా మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. మాకు కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంది. కానీ అలాంటి వ్యక్తి మా మధ్యన లేకపోవడం, ఆయనకు ఎల్లప్పుడూ మేము తోడుగా ఉంటాం. ఆయన చనిపోలేదు, మాలోనే బతికి ఉన్నాడని తెలియజేస్తున్నాం. కానీ ఆయన మురళీ నాయక్ ఎప్పుడు నాయకులాగే పోరాడాడు భారతదేశం కోసం. అలాంటి వ్యక్తి మరెప్పుడు జన్మించాలని, మా మధ్యలోనే ఉంటాడని, భారతదేశానికి ఆయన చేసిన గొప్ప సేవకు నా సెల్యూట్ చేస్తున్నాను. జై హింద్, జై భారత్. నేను